స్వాతంత్ర సమరయోధులు నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం, వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మరొక ముందే తాజాగా వైసీపీ ఎంపీ ఒకరు స్మగ్లర్ తో సంబంధాలు అనే వార్త ఏపీ ప్రజలను కలవరపెడుతోంది. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్లతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కస్టమ్ అధికారులకు 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేష్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలున్నాయని చెప్పారు. నరేష్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోస్ ని మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్ కి సంబంధించి భరత్ కు సంబంధాలున్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరి భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ వాసిరెడ్డికి సంబంధించి వాసు బరిలోకి దిగారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్చల్ చేస్తూ ఉన్నాయి. గత నెల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో వీరప్పన్ స్మారక స్తూపాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాకర్లవంకలో పర్యటించిన ఎమ్మెల్సీ భరత్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీరప్పన్ స్మారక స్తూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో ఇదే చక్కర్లు కొడుతోంది. వైసీపీ స్మగ్లర్లతో వైసీపీ నేత మార్గాని భరత్ కు సంబంధాలు ఉండడం ఎన్నికల ముంగిట్లో ఉన్న ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.